నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. ఇప్పుడు మనకి 5 ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అందరూ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠంతో చాలా వీడియోలు వచ్చినాయి. నేను కూడా గత 2 ఎలక్షన్స్కి నేను చెప్తూనే ఉన్నాను. మీరు ఈసారి 13/5/2024లో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్రప్రదేశ్లో దిగ్గజాలైన నాయకులు ఉన్నారు. ఇండియాలోనే ఒక గొప్ప నాయకులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అట్రాక్ట్ అవుతారు. దీనికి ఈ 13/5/2024లో ఎవరు గెలుస్తారు, ఎవరి జాతకం ప్రకారంగా అంటే జనరల్గా ఎవరు గెలవాలంటే ఆ పార్టీ యొక్క నాయకులు, ఆ పార్టీ ఆవిర్భించిన డేటులు చాలా ముఖ్యం. ఇప్పుడు మనకున్న నాయకులు 2, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పార్టీ, ఒక కూటమిగా ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు 21/12/1972 పుట్టారు. ఈయన బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 25. ఇది గురువుకి సంబంధించిన నెంబరు. 25 అనేది కేతువుకి సంబంధించిన నెంబరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈయన ఎడ్యుకేషన్కి, మెడికల్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఈయన గారికి నడుస్తుంది 21/12/2023 చూసుకోవాలి, ఎందుకంటే 2024 రాలేదు కాబట్టి. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబరు 21 + 12 + 2023 కొడితే 13, అంటే 1 + 3 4. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఇయర్ నెంబర్ 4. నేను చాలా వీడియోలో చెప్పినట్టుగా ఎవరికైనా జీవితంలో బాగా అప్లిప్మెంట్ రావాలి అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 1, పర్సనల్ ఇయర్ నెంబర్ 4, పర్సనల్ ఇయర్ నెంబర్ 8. ఇప్పుడు ఈయన గారి పర్సనల్ నెంబర్ 4 రావటం అనేది చాలా మంచిది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. చాలా మంచి టైము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నడుస్తుంది. ఇది న్యూమరాలజీ ప్రకారంగా. జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే దేవతల గురువైన బృహస్పతి మొన్న ఏప్రిల్ 1న 1:30కి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి వచ్చారు. ఈ వృషభ రాశిలో శాటర్న్ ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఉన్నారు. ఎప్పుడైనా శని భగవానుడి మీదకి గురువు కానీ, రాహు కానీ, అంటే జూపిటర్కి అంటే గురువుకి, శని భగవానుడికి, రాహుకి కాంబినేషన్స్ ఏర్పడితే జనరల్గా అపాయింట్మెంట్ రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, జీవితంలో మంచి జరగడం జరుగుతుంది. ఇక్కడ ఈ శని భగవానుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వృషభ రాశిలో ఉండి గురువు దీంట్లోకి వృషభ రాశిలోకి వచ్చారు. అంటే శాటర్న్ మీదుగా రావడం చాలా మంచిది. చాలామంది నేను చూశాను ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి కాబట్టి, మిథున రాశికి 12th ప్లేస్లో జూపిటర్ వచ్చారు కాబట్టి అంత మంచి జరగదు అని అనుకుంటారు. కానీ అది కాకుండా ఇక్కడ ఉన్న ఏ రాశిలోకి గురువు ఎంటర్ అయ్యారో ఆ రాశిలో ఉన్న గురువు చూసుకోవాలి, ఆ రాశిలో ఉన్న గ్రహాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఈయనకి వృషభ రాశిలో శని భగవానుడు ఉన్నాడు. అదృష్టవశాత్తు ఈ శని భగవానుడి మీదకి గురువు రావటం అనేది చాలా మంచి పరిణామం. అక్కడి నుంచి చాలామంది జాతకాలు చంద్రుని బట్టి చూస్తారు, లగ్నాన్ని బట్టి కూడా చూడాలి. ఈయన లగ్నము కన్యా లగ్నం. ఈ ఇక్కడున్న గురువు లగ్నాన్ని కూడా చూడటము అనేది చాలా మంచి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ వీనస్ మెర్కురీ ఉన్నాడు, ఇక్కడ రాహు కూడా ఉన్నాడు. రాహుకి, వీనస్కి, మెర్కురీ చాలా మంచి సంబంధం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2nd లార్డ్, లగ్నా లార్డ్, 2nd లార్డ్, 9th లార్డ్, 10th లార్డ్ కలిసి 3rd ప్లేస్లో వీనస్ అండ్ మెర్కురీ ఉండటం అనేది చాలా మంచి యోగం. దీని ప్రకారంగా ఈయన పర్సనల్ ఇయర్ నెంబరు చాలా బాగా ఉంది. ఇప్పుడు ఈయనకి పరిస్థితి చాలా బాగుంది. కాకపోతే ఈయన సిగ్నేచర్ చూస్తే సిగ్నేచర్ కొంచెం మార్పు చేసుకోవాలి. సిగ్నేచర్లో కనుక కొంచెం మార్పు చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిది చాలామంది 1924-1951 అని అంటారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన జాతకం ప్రకారంగా నాకు తెలిసిన దాని ప్రకారంగా ఈయన డేట్ ఆఫ్ బర్త్ 24/1950 అని నేను అనుకుంటున్నాను. దిస్ మై ఇంటర్ప్రిటేషన్. ఇట్ మే బి రాంగ్ ఆర్ కరెక్ట్.
నాకు వచ్చిన సమాచారం. దీని ప్రకారంగా 24/1950 అంటే పర్సనల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 21. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా బర్త్ నెంబర్ 3, ఇక్కడ చంద్రబాబు నాయుడుది కూడా డెస్టినీ నెంబర్ 3 అవుతుంది నాకు తెలిసిన సమాచారం. ఇది 2 బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబరు 21. ఈ 2 పుట్టిన వాళ్ళకి ఈ 7, ఈయన డెస్టినీ నెంబర్ 25, 2 పుట్టిన వాళ్ళకి 7 మంచి మిత్రత్వం ఉంటుంది. ఇక్కడ ఈయన డేట్ ఆఫ్ బర్త్ 2, డెస్టినీ నెంబర్ 21. జగన్మోహన్ రెడ్డి గారిది బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 25. ఈ రెండు నెంబర్లకి ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరి ఆలోచన విధానం చాలా వరకు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ చూస్తే 24/20/24కి ఈయన ఇప్పుడు అయిపోయింది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 5 వచ్చేది. ఇక్కడ ఇప్పుడు వరకు అంటే 24/20/24 వరకు చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. అందువల్లనే చూడండి లాస్ట్ 2023 ఏప్రిల్ నుంచి ఈయన లైఫ్ చాలా చాలా బాగా ఉంది. ఎంత బాగా ఉందంటే ఒక్క ఊపు వచ్చింది. 20th ఏప్రిల్ 2023 నుంచి అంతకుముందు పీరియడ్ కన్నా ఒక చాలా బాగా బూమ్ వచ్చింది. ఆయన పర్సనల్ ఇయర్ నెంబరు మొన్నటి వరకు నిన్న ఏప్రిల్ వరకు 4 వచ్చింది. అందువల్లనే ఆయన మన కూటమి ఏర్పరచగలిగారు. చాలామంది అనుకున్నారు బీజేపీతో కలవరు, బీజేపీ వాళ్ళు కలవరని. కానీ బికాజ్ ఆఫ్ ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఉండటం వల్ల నేషనల్ లెవెల్లోనే ఒక కూటమి ఏర్పరచగలిగారు. అందువల్ల ఈయన పరిస్థితి ఇప్పుడు 24 వరకు ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఉంది. అందువల్ల చాలా బాగా ఉంది. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ ఏప్రిల్ తర్వాత నుంచి 5 వచ్చింది. 5 అనేది చాలా మెటీరియలిస్ట్గా ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది, కానీ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదీ కాక చంద్రబాబు నాయుడు గారి పేరు అందరూ ఏ పేపర్లో చూసినా కూడా చూడండి చంద్రబాబు నాయుడు అని అంటారు. ఎవరు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు. మనం ఇంటర్వ్యూస్ కూడా చూసినా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు అనేది 16 అక్షరాలు వస్తాయి, 16 లెటర్స్ వస్తాయి. ఈ 16 లెటర్స్ అంత మంచిది కాదు. ఎవరి పేరులో అయినా 16 లెటర్స్ వస్తే అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది. ఇది మంచి 16 అక్షరాలు ఎవరికీ పెట్టుకోవద్దు. నేను అందుకనే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ఎవరి పేరులో కూడా అంటే నారా చంద్రబాబు నాయుడు అంటే వేరుగా ఉంటుంది, పిలిచే పేరు ముఖ్యం. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చంద్రబాబు నాయుడు అనేది చూడండి 16 లెటర్స్ వస్తాయి. 16 లెటర్స్ ఉండటం వల్లనే అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎప్పుడైనా కూడా ఆయన 2012లో తెలుగుదేశం పార్టీ అంతగా లేదు. నేను 2012లో ఒకసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే నన్ను చాలామంది హేళన చేశారు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే ఈయనకి 16 నెంబర్ ఉంది. కాకపోతే ఈ 16 నెంబర్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లెవెల్లో చాలా బాగా ఉంటారు, మళ్ళీ డౌన్ అవుతుంటారు, మళ్ళీ అప్ అవుతుంటారు, మళ్ళీ డౌన్ అవుతారు. 16వ నెంబర్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 20 పుట్టారు కాబట్టి 20 వాళ్ళకి ఈ 7 నెంబర్ అనేది బాగా కలిసి వస్తుంది. 16 అంటే 7 నెంబర్, కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు గారి పేరులో కొంచెం కరెక్షన్ చేయించుకోగలిగితే ఇప్పుడున్న అప్స్ అండ్ డౌన్స్, ఒక సంవత్సరం చాలా పాపులర్ అయిపోతారు, ఒక సంవత్సరం చాలా డౌన్ అవుతారు, చాలా పాపులర్, ఇవన్నీ కూడా తగ్గుతాయి. అదీ కాక తెలుగుదేశం ఆవిర్భించిన డేట్ 29/3/1982 హైదరాబాద్లో జరిగింది. 29 అంటే ప్లస్ మళ్ళీ కూడా 2 + 9 2 అంటే 2 నెంబర్. ఇది అందువలనే ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ నెంబర్ బాగా సూట్ అవుతుంది. అందువలనే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు పార్టీని చాలా బతికించగలిగారు. ఇన్ని సుదీర్ఘకాలం పార్టీని బతికించడం అంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా పార్టీని ఏక బిగువు మీద పెట్టగలిగారంటే ఈయన బర్త్ నెంబర్కి తెలుగుదేశం ఆవిర్భించిన డేటు 29 టాలీ అవుతుంది. ఆ మొత్తం కూడా చూస్తే 2, 3, 5, 15, 10, 23, 2, 25 అంటే ఇది కూడా 25 నెంబర్. ఈ 2 నెంబర్కి 25, 2కి 7 నెంబర్ చాలా ఫ్రెండ్లీ నెంబర్. అందువలనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు తెలుగుదేశానికి ప్రెసిడెంట్గా ఉండడం, 3 సార్లు తెలుగుదేశం పేరు మీదే మనం పార్టీని గెలిపించడం జరుగుతుంది. కాకపోతే ఈ అప్స్ అండ్ డౌన్స్ రావడం అనేది
ఈ 16వ నెంబర్ ఉండటమే కొంచెం ఇది. దీనికి 16వ నెంబర్ని మార్చగలిగితే బాగా ఉంటుంది. కాకపోతే ఈయన గారు సిగ్నేచర్ చాలా బాగా ఉందండి. ఇది 2013 ఆ ప్రాంతాలు మార్చుకున్నారు. అంతకుముందు సిగ్నేచర్కి ఈయన సిగ్నేచర్కి తేడా ఉంది. ఈ సిగ్నేచర్లో కూడా కొంచెం కరెక్షన్స్ చేసుకోగలిగితే, ఇంకా అంటే నేములో కొంత కరెక్షను, సిగ్నేచర్లో కొంత కరెక్షన్ చేయించుకోగలిగితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. తర్వాత మనకి మూడో పార్టీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2/9/1967 410 బాపట్లో పుట్టారు. చాలామందికి 71 అని 72 అని కొంతమంది 68 అని అంటారు. నాకు వాళ్ళ పర్సనల్ ఆస్ట్రాలజర్ ప్రసాద్ గారు 2 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఆయన చెప్పిన డీటెయిల్స్ ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం 2/9/1967. ఈయన బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 34. 2 ఉండటం వల్లనే ఈయన ఇంటెలెక్చువాలిటీ, ఇంటెలిజెంట్, ఇమాజినరీ కెపాసిటీ, ఈయన పిక్చర్స్ అన్నీ కూడా చాలా గొప్పగా ఇమాజినరీ కెపాసిటీతో ఉంటాయి. డెస్టినీ నెంబర్ 34 ఉండటం వల్ల స్పిరిచువాలిటీ ఉంటుంది. యోగా, మెడిటేషన్ వాటి మీద మనకు తెలియదు, కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండటం, స్పిరిచువల్ బుక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండటము జరుగుతుంది. ఇప్పుడు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకుంటే 2 + 9 + 2 23 చూసుకుంటే మొత్తం చూస్తే 9 వచ్చింది. 9 అంత మంచిది కాదు. ఆ తర్వాత డెస్టినీ నెంబర్ 34 ఉండటం వల్ల ఈయనకి స్పిరిచువాలిటీ మీద ఎక్కువగా ఉంటుంది. ఈయన సాహిత్యం మీద, స్పిరిచువాలిటీ మీద, బేదలన్న వీళ్ళందరి మీద చాలా ప్రేమ ఉంటుంది. పవన్ కళ్యాణ్, ఇదివరకు ఈయన పేరు కళ్యాణ్ బాబు, దీన్ని విశాఖపట్నంలో ఒక అతను ఆస్ట్రాలజర్ పవన్ కళ్యాణ్ అని పేరు మార్చారు. పవన్ కళ్యాణ్కి ఒక సిస్టంలో 38 నెంబర్ వస్తుంది, ఇంకో సిస్టంలో 34 నెంబర్ వస్తుంది. ఇది మంచి న్యూమరాలజిస్ట్ ఉండాల్సింది. మంచి న్యూమరాలజిస్ట్ పేరు మార్చాడు, కానీ మంచి న్యూమరాలజిస్ట్, ద గ్రేట్ అండ్ బెస్ట్ న్యూమరాలజిస్ట్ కాదు. బెస్ట్ న్యూమరాలజిస్ట్ ప్రకారం ఈ నెంబర్లు 2, 7కి ఇంకొక సిస్టమ్ ఉంది. దాంట్లో 63 నెంబర్ వస్తుంది. చాలామంది ఈ 2 సిస్టంలో చూస్తారు. కొన్ని చాలా సీక్రెట్స్, ఒక 5-6 సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో 3 సిస్టమ్లు చూడాలి. ఒక సిస్టమ్, ఇంకొక పాపులర్ సిస్టమ్, దాంట్లో చూస్తే ఈ నెంబర్ 63 వచ్చింది. 63 అనేది 2 నెంబర్కి 63 అంత మంచిది కాదు. అందువల్లే ఈయన కొంచెం మదన పడుతూ ఉంటారు. అందువల్లే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసి మంచి గ్రిప్, ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎందుకంటే ఒక బిడ్డ పేరు ఒక 100 సంవత్సరాల జీవితం. అందువల్ల చాలామంది అదేంటండి మా దగ్గరికి వచ్చి ఆయన చాలా తక్కువ చేస్తాడు, మీరు ఎందుకు తక్కువ చేస్తాడు, తక్కువ చేస్తే తక్కువ చేయించుకోండి. కానీ మంచి న్యూమరాలజిస్ట్ని ఏమైనా కాస్త ఎక్స్పెండిచర్ ఎక్కువైనా సరే పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈయన ఒక సిస్టంలో 63 ఉండటం వలన ఎప్పుడు ఈయన మదన పడుతూ ఉంటాడు, జనరల్గా మదన పడుతూ ఉంటారు. దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈయనకి జ్యోతిష్ ప్రకారంగా, ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 29, 2023 చూస్తే 8 నెంబర్ వస్తుంది. 9 నెంబర్ వస్తుంది. 9 నెంబర్ అంత మంచిది కాదు. మీకు ఎవరైనా ఎలక్షన్స్లో గెలవాలి అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 1 అన్నా ఉండాలి, 4 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. ఈయన పర్సనల్ నెంబరు 9 ఉండటం అంత బాగా కలిసి రాదు. ఈయన సిగ్నేచర్ కూడా పాత సిగ్నేచర్ చాలా బాగా ఉండేది. పాత సిగ్నేచర్లో పవన్ కళ్యాణ్ అని చక్కగా సిగ్నేచర్ చేశారు. సిగ్నేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా మనకి ఇంకా ఆంధ్రదేశంలో, ఇండియాలోనే సిగ్నేచర్ మీద అంత బాగా అవగాహన లేదు. ఎవరైనా జ్యోతిష్యం తెలియాలి, న్యూమరాలజీ తెలియాలి, గ్రాఫాలజీ తెలియాలి. ఈ గ్రాఫాలజీ పవన్ కళ్యాణ్ ఇది ఉన్నప్పుడు చాలా మంచి పిక్చర్లు చేశారు. అత్తారింటి దారేది అలా చాలా బాగా పాపులర్. ఈ సిగ్నేచర్ ఇస్ వెరీ గుడ్. దీనిలో కొంచెం కరెక్షన్ చేసుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ పొందేవాళ్ళు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎలక్షన్స్లో ఇలా సిగ్నేచర్ చేశారు. ఆ పీని కొట్టేసుకున్నారు. దిస్ సిగ్నేచర్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్. సిగ్నేచర్ అనేది చాలా ముఖ్యం. నేను చాలా మంది పెద్ద వాళ్ళు కూడా సిగ్నేచర్ కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బాగుంది అని అన్నారు. ఇప్పుడు మనకి జనరల్గా ఆంధ్రప్రదేశ్లో సిగ్నేచర్ మీద అంత అవగాహన లేదు. ఈ సిగ్నేచర్ చూడండి ఎంత బాగా ఉందో పవన్ కళ్యాణ్. దీనిలో కొంచెం చిన్న కరెక్షన్ చేసుకుంటే చాలా మంచి హాలీవుడ్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సిగ్నేచర్ మార్చుకున్నారు. ఈ సిగ్నేచర్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ సిగ్నేచర్ మార్చుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ పేరులో కూడా కొంత మార్పు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది.
ఇప్పుడు మనం 3 జాతకాలు విశ్లేషించాం. 3 జాతకాల ప్రకారంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్కి, చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్కి, పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్కి కంపాటబిలిటీ ఉంది. అందువల్లనే ముగ్గురు మన లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టోలో ఉన్న అన్నిటినీ సపోజ్ ఇలా ఉన్న మేనిఫెస్టోలో ఉన్న వాలంటరీ వ్యవస్థని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే బికాస్ వీళ్ళ ఆలోచనలు ఒకటే ఉంటాయి. సో ఆయన గారు ఇచ్చిన వాలంటరీ వ్యవస్థని వీళ్ళు వ్యతిరేకించాల, దాన్ని పొడిగిస్తాము అన్నారు. తర్వాత ఈయన ఇచ్చిన పెన్షన్ పథకాన్ని వీళ్ళు వ్యతిరేకించాల, దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తా అన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమరీ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బికాజ్ ఆఫ్ హిస్ డేట్ ఆఫ్ బర్త్. ఈయన గారు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్, ఈయన హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాగే ఎందుకంటే ఈయన మన బిజినెస్ స్కూలు ఇవన్నీ కూడా ఐఐటీలు ఐఐఎంలు ఇచ్చేశారు. ఈయన ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే ఇది హయ్యర్ ఎడ్యుకేషన్. అలా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టోని ఎక్కడా వ్యతిరేకించకుండా దాన్నే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తారు. అందుకనే జాతకాల్లో సేమ్ డేట్లలో పుట్టిన వాళ్ళ జాతకాలన్నీ కూడా వాళ్ళ పద్ధతులు అన్నీ చాలా వరకు ఇదవుతాయి. అంటే తక్కిన ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగా మారచ్చు, కానీ బేసిక్గా కొన్ని ఆలోచన విధానాలన్నీ ఒక రకంగానే ఉంటాయి. బికాజ్ ఈయన 21 పుట్టాడు, డెస్టినీ నెంబర్ 25. ఈయన 20 పుట్టాడు, డెస్టినీ నెంబరు 21. ఈ 21 ఉండటం వల్ల ఈయన మేనిఫెస్టోని పూర్తిగా కాకుండా వ్యతిరేకంగా కాకుండా సపరేట్గా మేనిఫెస్టో పెట్టాల. ఈయన మేనిఫెస్టోని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వీళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అలాగే దీన్ని ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన డెస్టినీ నెంబర్ 34, జగన్మోహన్ రెడ్డి గారు డెస్టినీ నెంబర్ 25. ఈ 7 నెంబరు ఆ 7 నెంబర్. అందువల్ల వీళ్ళని పూర్తిగా వ్యతిరేకించకుండా వీళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. దిస్ ఇస్ ఎవరైనా ఇప్పుడు జాతకాలు చెప్పేటప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అలా అన్నారే, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆలోచన విధానాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ 13 మన ఎలక్షన్ డేట్ చూసుకుంటే 13/5/2024. 13 అనేది కొంచెం ఇబ్బందికరమైన నెంబర్, రాహు నెంబర్. రాహు ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, కొట్లాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డెస్టినీ నెంబర్ 8. ఈ రాహు నెంబర్ ఉండటం, ఎవరికైనా రాహు నెంబర్ 13 నెంబర్ వచ్చినప్పుడు కొంచెం అలజడిగా ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, ఎత్తుకి పై ఎత్తు వేస్తూ ఉంటారు. ఆ రోజున నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రము 11:25కే వస్తుంది. 11:25 వరకు ఆ రోజున చాలా కాముగా కూల్గా ఎలక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత పునర్వసు వస్తుంది. పునర్వసు నక్షత్రం అంత ఇదిగా ఉండదు. అప్పుడు నుంచి 11:25 నుంచి అంటే అప్రాక్సిమేట్లీ 12 వరకు చాలా కూల్గా జరిగిన ఎలక్షన్ కూల్గా జరుగుతుంది. ఈ డెస్టినీ నెంబర్ 8 అనేది డిసిప్లిన్, శాటర్న్, శాంతి, డిసిప్లిన్, డెమోక్రసీ, న్యాయం ఇవన్నీ కూడా 8 నెంబర్కి సంబంధించింది. 8 నెంబర్ ఉండటం వల్ల మన ఈ ఎలక్షన్ కమిషను, పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా చాలా 100% కరెక్ట్గా చాలా బాగా పనిచేస్తాయి. ఈ 13 ఉండటం వల్ల గొడవలు జరుగుతాయి. ఆఫ్టర్ 11:30 తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గొడవలు జరిగితే చాలామంది ఈ పోలీస్ డిపార్ట్మెంటు చాలా కరెక్ట్గా, చాలా ఇదిగా, ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ఇదిగా, డెమోక్రసీగా వాళ్ళ డ్యూటీ 100కి 100% న్యాయంగా చేస్తారు. గొడవలు జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పోలీస్ వ్యవస్థ ఇంకా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ముందుగానే తెలుసుకొని కొంచెం ఇంకా బాగా కట్టడిగా చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ బికాజ్ ఆఫ్ డెస్టినీ నెంబర్ 8 ఉండటం వల్ల ఎలక్షన్స్ అన్నీ కూడా న్యాయంగా, ధర్మంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 13 నెంబర్ వల్ల చాలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నేతలకు కూడా కొంచెం ఆ రోజున అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పెద్ద పెద్ద నేతలు కూడా బయటకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఆలోచన, అంటే రాహు ఉండటం వల్ల కొంచెం ఆ ఆలోచనలు కొంచెం వక్ర మార్గంగా ఉంటాయి. అందువల్ల అలా కాకుండా పక్కనున్న వాళ్ళ సలహాల ప్రకారంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా కూడా జాతకంలో ఈ 13th మే రోజున రాహు మార్స్, నేను ఇంతకుముందు ఒక ప్రోగ్రాం చేశాను. 13 రాహు మార్స్ మీన రాశిలో ఉన్నాడు. రాహు మీన్స్ దానికి అంగారక యోగం ఏర్పడుతుంది. ఆ రోజున చాలా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చాలామంది ఈ బెట్టింగ్లు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బెట్టింగ్లు పెట్టొద్దండి. ఈసారి ఫైట్ చాలా టైట్గా ఉంటుంది.
చాలా టైట్గా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. ఈయన పర్సనల్ నెంబర్ ఇప్పుడు 5 వచ్చింది, కానీ మొన్న ఏప్రిల్ వరకు పర్సనల్ నెంబర్ 4. జగన్ గారికి ఇప్పుడు పర్సనల్ నెంబర్ 4. ఈ పర్సనల్ నెంబర్ 4 నుంచి 5కి వచ్చారు, అయినా కూడా 4 యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఈయన పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అంత 9 కాబట్టి అంత ఉండదు. ఈయన 9 కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ నెంబర్ 4 నుంచి మొన్నే 5కి వచ్చారు, అంటే 4 యొక్క ప్రభావం కూడా ఉంటుంది. 5 ఆల్సో గుడ్. ఈయన పర్సనల్ నెంబర్ 4. ఈ 4 అనేది చాలా పాపులర్ నెంబర్, చాలా మంచి నెంబర్. ఎప్పుడైనా కోర్టు కేసు, ఎలక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా విజయం సంపాదించి పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. గోచారం ప్రకారంగా కూడా ఈయనకి గోచారం ప్రకారంగా మూను వృషభ రాశిలో ఉన్నాడు. చాలామంది కర్కాటక రాశి అంటారు ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ. నా దాని ప్రకారం వృషభ రాశిలో శాటర్న్ వచ్చాడు. ఇక్కడ జూపిటర్ ఈయనకి కుంభరాశిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. నా దాని ప్రకారం ఈ జూపిటర్ మీదుగా ఇప్పుడు శాటర్న్ నడుస్తున్నారు. ఎప్పుడైతే శాటర్న్ జూపిటర్ మీదకి వచ్చారో అంటే 2023 ఏప్రిల్ ఆ ప్రాంతాలు వచ్చారు. అప్పటి నుంచి చూడండి, బికాజ్ ఆఫ్ పర్సనల్ నెంబర్ 4 జూపిటర్ మీదకి శాటర్న్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జూపిటరు మూన్ మీదుగా నడుస్తుంది. జూపిటర్ మూన్ మీదుగా నడవటం అనేది కొంచెం అంటే స్ట్రెస్ ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మనకి కుంభరాశిలో జూపిటరు వీనస్ ఉండాలి. మనకి 2023 ఏప్రిల్ ఆ ప్రాంతాన శాటర్ను శని భగవానుడు ఈ కుంభరాశిలోకి గురువు మీదకి శుక్రుడి మీదకి వచ్చాడు. అలాగే ఆయన పర్సనల్ నెంబర్ కూడా 4 వచ్చింది. జ్యోతిష్యము, న్యూమరాలజీ ఇండిపెండెంట్ రెండు ఒకదాని ప్రకారం ఒకదానిగానే వస్తాయి, ఏదైనా కరెక్టే. అప్పటి నుంచే 2023 ఏప్రిల్ నుంచి చూడండి, అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా పాపులారిటీ ఇచ్చింది. అప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవరు అనుకున్న దానికి నేను అప్పుడు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ మేడం గెలిచారు. అప్పుడు చాలామంది ఎమ్మెల్సీ డిగ్రీ వాళ్ళు కూడా దాంట్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవటానికి బికాజ్ ఆఫ్ శాటర్న్ యొక్క గోచారం. శాటర్న్ జూపిటర్ మీదుగా వచ్చాడు. ఇప్పుడు కూడా శాటర్న్ ఈ జూపిటర్ మీద వీనస్ మీదుగా నడుస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారికి శాటర్న్ మీదుగా జూపిటర్ నడుస్తున్నాడు. ఇద్దరికి ఎక్సే బడికర్ ఏక్, ఇద్దరికి ఈ డేట్ ఆఫ్ బర్త్లు కంపారిజన్ కూడా ఉంది. కాకపోతే పర్సనల్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి 4, ఈయన గారికి 4 వచ్చి 4 దాటి 5 వచ్చి ఒక 15 రోజులు అవుతుంది. అంటే ఆ 4 యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ 2 జాతకాలు ఆ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఈ 2 జాతకాలు ఒకదానికి ఒకటి పోటీగా ఉంది. ఎలక్షన్ డేట్ చూసుకునేటైతే ఇక్కడ 4 నెంబర్ వీళ్ళిద్దరికీ అంత బాగా వర్కౌట్ కాదు. ఈ డెస్టినీ నెంబర్ 8 వచ్చింది. ఈ 8కి ఈ డెస్టినీ నెంబర్ 3కి చాలా మంచి ఫ్రెండ్షిప్. ఇక్కడ 8కి ఈయన డెస్టినీ నెంబర్ 3కి ఫ్రెండ్షిప్. నక్షత్రం చూసుకుంటే మొదటి 11:25 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉంది. అంటే 11:45 నుంచి చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా ఉంది. అలా 2 జాతకాలు ఏకే పర్సనల్గా దీనిగా వస్తున్నాయి. ఇద్దరి జాతకాలలోనూ ఇద్దరి సిగ్నేచర్లో కూడా దీనిలో కొంచెం కరెక్షన్ చేయాలి. దీనిలో చాలామందికి చాలా డౌట్, సిగ్నేచర్ కరెక్ట్ చేసుకుంటే ఎలా అని. ఎవ్వరు ఏమి అక్కర్లేదండి. సిగ్నేచర్ మీరు కరెక్ట్ చేసుకొని మీ బ్యాంకులో కరెక్ట్ చేయించుకుంటే అది చాలు. మీకు ఎక్కడైనా డౌట్ కలిస్తే సిగ్నేచర్ని అక్కడ బ్యాంక్ వాళ్ళు ఈ రౌండ్ సీల్ ఇచ్చి ఈ సిగ్నేచర్ ఇదనిస్తారు. దట్ ఈస్ ద అథారిటీ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ గారి సిగ్నేచర్ చేంజ్ చేసుకోవాలంటే నథింగ్ బట్ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు, సరిపోతుంది. సిగ్నేచర్ మార్చుకోవడం చాలా ఈజీ. చాలామంది ఏదేదో అనుకొని నేను మార్చలేను అది ఇది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచరు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఇద్దరి జాతకాలు చాలా గట్టిగా ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్లు కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ 8 నెంబర్ ఎలక్షన్ కమిషన్ చాలా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఈ 13 నెంబర్ వల్ల కొంచెం గొడవలు అవుతాయి. జనరల్గా నేను అందరికీ రిక్వెస్ట్ చేసి అనవసరంగా గొడవలకు పోయి కొట్లాట్లో ఏం చేసుకోవద్దు. ఏమన్నా అవుతే మీ ఫ్యామిలీకి ఇబ్బంది. అందువల్ల ఈ జరగబోయే రేపు ఎలక్షన్స్లో పోటాపోటీగా నువ్వా నేనా అని తెలుస్తుంది. ఇది మనం జూన్ 4న మనం ఎవరు గెలుస్తారో చూద్దాం. జాతకాల ప్రకారంగా మనం విశ్లేషించాం. జాతకాల్లో 2 కూడా చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ నెంబర్ 4 కొంచెం ఎడ్జ్గా కనిపిస్తుంది. కానీ జాతకం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి శని గోచారం కూడా చాలా బాగా ఉంది. అందువల్ల
మనం రిజల్ట్స్ జూన్ 4th 12 గంటలకల్లా తెలిసిపోతుంది. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎవ్వరు ఇంపల్సివ్ నేచర్గా వెళ్ళి గొడవలకి కొట్లాటలకి వెళ్లకుండా మీ ఓటు హక్కుని అందరూ 100% ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.